రమణ ఏదైతే ఎగువన మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకైతే ఇటు ప్రాణహిత గోదావరికి అయితే భారీగా అయితే వరద ఉధృతి పోటెక్కింది. ఇటు భారీగా వరద నీరు చేరటంతో ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి అయితే 7,25,50 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. దీంతో మొత్తం ప్రాజెక్టు గేట్లు 89 ఎత్తివేసి అంతే మొత్తం వరద నీరును దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితి. దీంట్లో ములుగు జిల్లాలోని తుపాకులగూడ మధ్య ఉన్న సమ్మక్క సాగరం బ్యారేజ్ కూడా భారీగా వరద నీరు వస్తుంది. దాంతో 7,48,900 క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో ఆ బ్యారేజ్ మొత్తం 59 గేట్లు ఎత్తివేసి అంతే మొత్తాన్ని దిగువ ప్రాంతానికి విడుదల చేసిన పరిస్థితి. దీంట్లో దిగువకు భారీగా వరద నీరు వస్తుంటే ఇటు ఎటూరు నాగారంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద భారీ ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తుంది. 14,820 మీటర్ల ఫస్ట్ ప్రమాదక హెచ్చరిక కాగా ఫస్ట్ ప్రమాదక హెచ్చరికకు చేరువలో 14,600 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ప్రవహిస్తుంది. అంటే మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో అయితే గోదావరి నది ప్రవహిస్తుండటంతో మొత్తం అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడికి అధికారులు పునరావాస కేంద్రాలకి అత్యవసర పరిస్థితి అయితే పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ భారీ వరద నీరు గోదావరిలో వస్తుండటంతో ఇటు మన వాజేడు మండలం టేకులగూడెం వద్ద రేగుమాగు వాగు అనేది భారీగా పొంగి పొర్లిస్తుంది. దాంట్లో ఛత్తీస్గఢ్ తెలంగాణను కలుపుకుంటూ వెళ్లే 163 జాతీయ రహదారి టేకులగూడెం వంతెన పైనుంచి కూడా వరద నీరు పోవడంతో ప్రస్తుతానికి ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు వాజేడు పోలీసులు అయితే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది. రహదారిని మూసివేశారు. ఎవరు కూడా ఈ రహదారి గుండా వెళ్ళవద్దని పోలీసులు సూచించారు. అత్యవసరం అయితే పోలీసుల సహాయం కోరాలని అడిగారు. అంతేకాదు ఎమర్జెన్సీ అయితే జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్లే వాళ్ళు కానీ ఛత్తీస్గఢ్ నుంచి రావాలనుకున్నా కానీ జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం మీదుగా రావాలని అయితే పోలీసులు సూచించారు. మొత్తము భారీగా చేయడంతో ఇటు వాగులు వంకలు కూడా గోదావరిలో కలిసి అక్కడ కొంత బ్యాక్ వాటర్ పెరగడంతో అనేక గ్రామాలు అయితే కొంత రహదారులన్నీ కూడా నీట మునిగాయి. కొంత లోతట్టు ప్రాంత ప్రజలకు నీళ్లు రావడంతో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అధికారులు ప్రాజెక్టు గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాణహిత నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక వెమనపల్లి కోటపల్లి వద్ద ప్రాణహిత నది వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి వరదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కూడా ప్రాజెక్టులలోకి కూడా వరద నీరు చేరుతుండటంతో కూడా ప్రాజెక్టులలోకి అధికారులు అయితే అప్రమత్తమైన. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు కొమ్రమీం జిల్లాకు సంబంధించి కూడా కొమ్రమీం ప్రాజెక్టులో కూడా భారీ కూడా వరద నీరు చేరుతా ఉన్నది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ కావడం జరిగింది. అయితే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఏదైతే నిర్మల్ జిల్లా కావచ్చు, అదేవిధంగా కొమ్రమీం జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దామని ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యము 20 టీఎంసీలు కాగా ప్రస్తుతానికైతే 9 టీఎంసీల వరద నీరు కూడా చేరుతున్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలోని శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులో కూడా భారీగా కూడా వరద నీరు చేరుతున్నది. దీంతో కూడా అధికారులు ఒక గేట్ 0.8 మీటర్ల వరకు తెలిసి కూడా ఏదైతే దిగువగా అయితే వాటిని విడుదల చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొమ్రమీ ప్రాజెక్టులో కూడా భారీగా కూడా వరద నీరు చేరుతా ఉన్నది. దీంతో అధికారులు కూడా 3 గేట్లను 4, 5, 6 3 గేట్లను తెరిచి కూడా ప్రాజెక్టు 3 గేట్లను తెరిచి కూడా దాదాపు 3,425 క్యూసెక్ల నీటిని కూడా దిగువ ప్రాంతాలకైతే విడుదల చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు కొమ్రమీ ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తమైనారు. ముఖ్యంగా కూడా ప్రాణహిత గోదావరి పరివాహక ప్రాంతాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రాణహిత గోదావరికి సంబంధించి కూడా ఏదైతే భారీగా కూడా వరద నీరు
చేరుతుండటంతో ప్రాణహిత నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏదైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఏదైతే మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇప్పటికే కూడా ఏదైతే అధికారులతో కూడా ఏదైతే సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక్కడ తాజా పరిస్థితిని కూడా తెలుసుకుంటూ కూడా అధికారులను అయితే అప్రమత్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ప్రాణహిత నదికి సంబంధించి కావచ్చు, అదే గోదావరి కూడా ఉప్పొంగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఇది గూడానికి సంబంధించి సిరిపూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కొమరం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా గూడెం వంతెన వద్ద కూడా రాకపోకలను అయితే మహారాష్ట్ర నుంచి ఏదైతే తెలంగాణ నుంచి మహారాష్ట్రకి వెళ్ళేటువంటి రాకపోకలను కూడా అధికారులు నిలిపివేసిన. అదేవిధంగా కూడా ప్రాణహిత నదికి సంబంధించి కూడా ప్రాణహిత నదిలో కూడా పూర్తిగా కూడా ఏదైతే వరద నీరు చేరుతుండటం అధికారులు అప్రమత్తమే. మొత్తం వేమనపల్లి ప్రాంతంలో కూడా పడవల ద్వారా కూడా ప్రయాణాలను కూడా అధికారులు అయితే రద్దు చేసి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఇటు సిరిపూర్ నియోజకవర్గానికి సంబంధించి అది కొమరం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అప్రమత్తం కావడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లో లెవెల్ వంతెనలు కూడా పొంగుతుండడంతో కూడా కొన్ని గ్రామాలకు కూడా కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో రాకపోకలు నిలిచిపోయినాయి. ముఖ్యంగా దిందా గ్రామంలోని ఏదైతే ప్రాణహిత బ్యాక్ వాటర్ రావడంతో కూడా అక్కడ ఒక దిందే వాగు ఉప్పొంగి కూడా అక్కడ సుమన్ అనేటువంటి యువకుడు కూడా గల్లంతా కూడా మృతి చెందడం కూడా అధికారులు అలర్ట్ అయింది. ఏదైతే లో లెవెల్ వంతెనల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా కొమరం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు అయితే అలర్ట్ అయింది. ఏదేమైనప్పటికీ కూడా మరో 3 రోజుల పాటు కూడా ఏదైతే వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా మొత్తం ఇటు ఇద్దరు జిల్లాలకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు కావచ్చు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామితో పాటు అధికారులు కూడా అప్రమత్తమై కూడా తాజాగా అంటే మానిటరింగ్ అయితే చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తంగా ఉంచినట్టు కూడా అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజరోజ్, మంచి. తెలుగు రాష్ట్రాల్లో జలకళ సంతరించుకుంటోంది. కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి ప్రవహిస్తోంది. ప్రస్తుతానికి భద్రాచలం వద్ద 40.05 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. దీంతో ఆలయ పరిసరాల్లోని స్నానఘట్టాలు మునగడంతో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అటు సీతమ్మ వాగు వరద ప్రవాహంతో పర్ణశాల నేట మునిగింది. 43 అడుగులకి గోదావరి వరద ప్రవాహం చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు ఎగువ నుండి 6 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే వచ్చిన వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు జల కళను సంతరించుకుంటున్నాయి. కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి ప్రవహిస్తోంది. ప్రస్తుతానికి భద్రాచలం వద్ద 40.05 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. దీంతో ఆలయ పరిసరాల్లోని స్నానఘట్టాలన్నీ మునిగిపోయాయి. అధికారులు హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. అటు సీతమ్మ వాగు వరద ప్రవాహంతో పర్ణశాల కూడా నీట మునిగింది. 43 అడుగులకి గోదావరి వరద ప్రవాహం చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు ఎగువ నుండి 6 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చేరుతోంది. అయితే వచ్చిన వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రస్తుతానికి వరద పరిస్థితి ఎలా ఉంది, అలాగే అధికారులు ఏం చెప్తున్నారు ముఖ్యంగా? రైట్ రమణ, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా అయితే పెరుగుతున్నట్లుగా కూడా చూడవచ్చు. 24 గంటల్లోనే సుమారు 10 అడుగుల వరకు కూడా ఈ గోదావరి పెరిగినట్లుగా కూడా చూడవచ్చు. నిన్న 33.5 ఉన్నటువంటి గోదావరి ఇప్పుడు ప్రస్తుతానికి 40 అడుగులకు పైగా ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే మరికొద్ది సేపట్లో అయితే మొదటి ప్రమాద హెచ్చరిక అయినటువంటి 43 అడుగులకు గోదావరి చేరుకుంటుందంటూ కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఎగువ ప్రాంతాల్లో ఇటు మహారాష్ట్రలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి, అదేవిధంగా అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ వరద నీరు అయితే ఇటు గోదావరికి చేరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో ఇటు గోదావరి నదిలో స్నానమాచరించే భక్తులు రోజుకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ఏదైతే భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాకుండా సహాయ చర్యల ముందస్తు భాగంగా స్లూయిజ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇసుక బస్తాలను అయితే సిద్ధం చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే
వరద నీరు పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచించిన పరిస్థితి కూడా ఉంది. అయితే మరి అంటే 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక సుమారు ఒక 5 నుంచి 6 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే భద్రాచలంలో ఏదైతే కరకట్ట దగ్గర ఉన్నటువంటి స్నానాలు అంటే భక్తులు స్నానాలు ఆచరించే ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ మునిగిపోయినట్లుగా కూడా చూడవచ్చు. దీంతో ఏదైతే గోదావరి ఒడ్డున ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే వారి దుకాణాలను కరకట్ట పైకి కూడా తీసుకొచ్చినట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే గోదావరికి సంబంధించి ఇటు ఏదైతే పర్ణశాలకి సంబంధించినటువంటి సీతమ్మ నారచీరలు కూడా ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిందని కూడా చూడవచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు 43 అడుగులకు గోదావరి చేరుతుందని అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా పేరూరు వద్ద ఈ యొక్క గోదావరి కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి గోదావరి అంటే ఈ రోజు సాయంత్రానికి తగ్గే అవకాశం ఉన్నట్లుగా కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ప్రతి ఏడాది జూలైలో ఈ యొక్క గోదావరి వరద ఉధృతి అంటే భారీగా ఉండటంతో ఈ లోతట్టు ప్రాంత ప్రజలు కావచ్చు లేకపోతే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అంటే వారు ఎప్పుడు అంటే ఈ యొక్క గోదావరి ఎప్పుడు పెరుగుతుందనే ఒక భయంలో అయితే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు రమణ. ఓకే, థ్యాంక్ యూ నవీన్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్కాజ్గిరి కోర్టులో హెచ్సీఏ కేసు నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 5 నిందితులు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేంద్ర యాదవ్, కవిత బెయిల్ పిటిషన్స్ దాఖలు చేశారు. మరోవైపు హెచ్సీఏ కేసులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. 14 రోజులు రిమాండ్లో ఉన్న 5 సిఐడి కస్టడీ కోరింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ బెయిల్ పిటిషన్లపై వచ్చే ఎల్లుండి కోర్టు విచారించనుందని తెలుస్తోంది. మల్కాజ్గిరి కోర్టులో హెచ్సీఏ కేసు నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 5 నిందితులు హెచ్సీఏకి సంబంధించి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు చూస్తే హెచ్సీఏ కేసులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. 14 రోజుల పాటు రిమాండ్లో ఉన్న 5 సిఐడి కస్టడీ కోరింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ బెయిల్ పిటిషన్లపై వచ్చే ఎల్లుండి కోర్టు విచారిస్తుందని తెలుస్తోంది. మల్కాజ్గిరి కోర్టులో హెచ్సీఏ కేసు నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. 5 నిందితులు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇక మరోవైపు హెచ్సీఏ కేసులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సిఐడి అధికారులు. 14 రోజులు రిమాండ్లో ఉన్న 5 సిఐడి కస్టడీ కోరింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ బెయిల్ పిటిషన్లపై ఎల్లుండి కోర్టు విచారించనుందని తెలుస్తోంది.
అటు సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,48,535 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,100 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులైతే ప్రస్తుతానికి నీటిమట్టం 547.60 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 260 రూపాయలకు దొరికే యూరియా బస్తాను వ్యాపారులు 450 రూపాయలకు బ్లాక్లో అమ్మడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొమురం భీం జిల్లాలో యూరియా బస్తాల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిఎస్సిఎస్ అలాగే హాకా సెంటర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా పంపిణీ చేస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ కూడా రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందడం లేదు. దీంతో రైతులు పిఎస్సిఎస్ హాకా సెంటర్ల వద్ద ఉదయం నుంచే యూరియా కోసం క్యూ లైన్లలో ఉంటూ పడిగాపులు పడుతున్నారు. పత్తి పంటకు మొదటి దఫా ఎరువులు వేయాల్సిన సమయం కావడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు 1-2 బస్తాలు అందించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అరకొరగా అందిన యూరియా ఏ మూలకు సరిపోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో అధిక ధరలకు యూరియా నమ్మడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. బాగా ఇబ్బంది అవుతున్నాయి సార్. మాకు యూరియా దొరకలేదు. మేము రైతులు ఇట్లా చేయాలి, మాకు యూరియా వస్తలేదు అని అంటున్నాను షావుకారులు. మాకు యూరియా కావాలి, ఇబ్బంది అవుతున్నది, మాకు వస్తలేదు అని అంటున్నాను. యూరియా పంపాలి సార్. 8 రోజులు అయింది తిరుగుతున్నాం. 8 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం, మాకు దొరకలేదు, యూరియా వస్తలేదు అని అంటున్నాను షావుకారులు. అయితే ఒక ఎకరానికి ఒక బస్తా ఇస్తా అంటున్నాడు. మళ్ళా బయట తెచ్చుకుంటే ఇస్తలేదు. బయట దుకాణంలో తీసుకుంటే ఆఫీసులో ఇస్తలేదు. మాకు ఎకరానికి ఒక బస్తా ఇస్తా అని అంటున్నారు. మాకు ఒక బస్తా ఎకరానికి ఇస్తే మాకు చాలతలేదు సార్. అది మాకు బాగా ఇక జిల్లాలోని 15 మండలాల పరిధిలో వానాకాలం సీజన్లో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్లో 60,081 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని కూడా వాళ్ళు అంచనా వేసి దానికి అనుగుణంగానే ప్రభుత్వానికి ఇన్నింటి కూడా పంపించారు. అయితే ఇప్పటివరకు జిల్లాకు సుమారు 25,000 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేయగలిగింది. గతంతో పోలిస్తే జిల్లాకు అందాల్సిన యూరియాలో కోత విధించడంతో రైతులు ఆశించిన స్థాయిలో యూరియా బస్తాలు లభ్యం కావడం లేదు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎరువుల వాడకం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం పత్తికి మాత్రమే వినియోగిస్తున్నామని, మరో 20 రోజులు గడిస్తే వరి నాట్లు మొదలవుతాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో పంటల కాలం పూర్తయ్యే వరకు వేయాల్సిన యూరియా మొత్తం ఒకేసారి కొనుగోలు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో యూరియా బస్తాలు దొరుకుతాయో లేదో అనే అనుమానంతో 3 దఫాలకు సరిపడా యూరియా ఎప్పుడే కొనుగోలు చేయాలని రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో పిఎస్సిఎస్కు హాకా సెంటర్లకు బస్తాలు పంపిణీ చేస్తున్నా సరిపోవడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 7,500 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. యూరియాని కృత్రిమంగా కొరత సృష్టించడం జరుగుతుంది. ఒక ఎకరాకి అగ్రికల్చర్ ద్వారా ఫ్యాక్స్ సొసైటీ ద్వారా ఒక ఎకరాకి 2 బస్తాలు ఇస్తున్నారు. మొన్నటి వరకు 2 బస్తాలు ఇచ్చారు. ఆ 2 బస్తాలు ఇచ్చినా కూడా రైతులు ఒక ఎకరానికి ఆ 2 బస్తాల కోసం వారం రోజుల నుంచి సింగల్ విండో ఆఫీసుల ముందు, ఫ్యాక్స్ సొసైటీల ముందు పడిగాపులు, వారం రోజులు పడిగాపులు వస్తే వాళ్ళకు యూరియా అన్నది ఇస్తున్నారు. అదే విధంగా యూరియా ప్రైవేటు వ్యక్తుల్లో 260 రూపాయలకి రావాల్సిన యూరియా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సబ్సిడీ ద్వారా 2,450 రూపాయల యూరియా బస్తాని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 260 రూపాయలకు అందిస్తుంది. ఈ అందించే యూరియాని కొంతమంది ప్యాక్ చేసి
అధికారులు కావచ్చు కొంతమంది హాకా పేరుతోని హాకా సెంటర్లు ఇచ్చిండ్రు. సొసైటీకి వచ్చే యూరియా కంటే హాకాకి మా మండలంలో వాంగిడి మండలంలో సొసైటీకి ఇప్పటికి 5 లారీలు వస్తాయి, హాకా వచ్చి 15 లారీలో యూరియా వచ్చింది. ఆ యూరియాని పక్కదారి పట్టి రైతులకు ఇవ్వాల్సిన రేటు కంటే 360 రూపాయలకు ఒక బస్తా అమ్ముతున్నారు. వాస్తవంగా 300 రూపాయలకి ఇవ్వాలి. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ 260 రూపాయలు వస్తుంది, దానికి ట్రాన్స్పోర్ట్ 40 రూపాయలు వేసుకున్న 300 నుంచి 310 రూపాయలకి ఇవ్వాలి అని వీళ్ళు దళారులుగా మారి 360 రూపాయలకు అమ్ముతున్నారు రైతుల వద్ద నుంచి. రైతులు ఎవరైనా బహిర్గతంగా వాళ్ళు వచ్చి మాట్లాడితే మీకు మళ్ళీ యూరియా ఏమని చెప్పేసి రైతులను బెదిరియడం జరుగుతుంది. వాళ్ళే రైతులు అంతా కూడా పత్తి విత్తనాలు పెట్టినటువంటిది ఉంది. అదే విధంగా వరి నాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కానీ జిల్లాలోకి యూరియా అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఉంది. హైదరాబాద్ అగ్రికల్చర్ సొసైటీ ద్వారా వస్తున్నటువంటి ఆకు దాదాపు 12 కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి. కానీ ఇవి మొత్తం అక్రమంగా నిల్వలు ఉంచడం ద్వారా రైతులకు సకాలంలో అందట్లేదు. 275 రూపాయలకు అమ్మాల్సినటువంటి యూరియా బస్తాను 300 నుంచి 450, 500 రూపాయల వరకు అమ్ముతా ఉన్నారు. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారుల చొరవతోటే జరుగుతుంది అనేటువంటిది భావించాల్సి ఉంది. నిన్నగాక మొన్న చూసాం మనం పెంచుకల్పేట మండలంలో రాచకొండ కృష్ణ అనేటువంటి ఒక ఫెర్టిలైజర్ వాసవి ట్రేడర్స్ ఫెర్టిలైజర్ యజమాని యూరియా నిల్వల్ని తన దగ్గర గుప్పిట్లో పెట్టుకొని వేరే వాళ్ళకి ఇవ్వకుండా అది యూరియా ఆయన చెప్పిన ధరకు అమ్మనందుకు ఆ యొక్క ఎవరైతే ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి గుమ్మస్తాను వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లా అనేక చోట్లలో ప్రైవేట్ ట్రేడర్స్ వాళ్ళు వ్యవసాయ అధికారులు కుమ్ముక్కైపోయి యూరియాని రైతులకు అందకుండా చేస్తా ఉన్నారు. ఒకవేళ బ్లాక్ మార్కెట్ కనుక చేస్తే మేము అంగాలుగా మేమే ఆ యూరియాను ప్రజలకు పంచాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రైతుల అవసరాలను ఆసరా చేసుకున్న ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు యూరియా అమ్ముతున్నారు. ఇతర ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామంటూ ఇతర మందులను అంటగడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం హాకా సెంటర్ల ద్వారా యూరియాను సప్లై చేస్తోంది. అయితే ప్రభుత్వం అందించే సబ్సిడీ యూరియా నేరుగా ఫర్టిలైజర్ షాపులకు తరలిస్తూ బస్తాకు 300 నుంచి 400 వరకు అమ్ముతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినబడుతున్నాయి. జిల్లాలోని వాంఖేడి, సిర్పూర్, చింతలమానేపల్లి మండలాల్లో హాకా సెంటర్ల నుంచి ప్రైవేట్ వ్యాపారులకు తరలిస్తున్న సబ్సిడీ యూరియాను రైతులు పట్టుకున్నా ఇప్పటివరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. ఇబ్బంది అవుతున్నాయి సార్, మాకు యూరియా దొరకలేదు, మేము రైతులు ఎట్లా చేయాలి, మాకు యూరియా వస్తలేదు అని అంటున్నాను షావుకారులు. మాకు యూరియా కావాలి, ఇబ్బంది అవుతున్నది, మాకు వస్తలేదు అని అంటున్నాను. యూరియా పంపాలి సార్. 8 రోజులు అయింది తిరుగుతున్నాం, 8 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం, మాకు దొరకలేదు, యూరియా ఇస్తలేదు, వస్తలేదు అని అంటున్నాను షావుకారులు. అయితే ఒక ఎకరా మీద ఒక బస్తా ఇస్తా అంటున్నారు, మళ్ళా బయట తెచ్చుకుంటారు. విశాఖలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదని తెలుస్తోంది. దీంతో 25 గ్రాముల డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ కోసం ఢిల్లీ స్పెషల్ టీం వేట కొనసాగిస్తోంది. ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ చెప్పిన ఆ 2 పబ్బులలో ఇప్పటికే తనిఖీలు చేయకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. కూటమి నాయకుల అండదండలతోనే పబ్బులు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినబడుతున్నాయి. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కూటమి నాయకుల కుమారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలంతో అయితే స్థానికంగా విశాఖతో పాటు రాష్ట్రం మొత్తం కూడా విశాఖ నగరం వైపు అయితే చూసే పరిస్థితి నెలకొంది. కానీ ప్రస్తుతం అయితే పోలీసులు ఢిల్లీ అయితే ఈ యొక్క ప్రిన్స్ ముఠాన్ని పట్టుకోవడానికి అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం విశాఖ నగరంలో అయితే కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అనే విషయంలో అయితే దాదాపు ఇక్కడ పరిస్థితి అంతా కూడా నెలకొనే విధంగా ఉంది. ఎక్కడ కూడా దానికి సంబంధించి సోదాలు చేసే పరిస్థితి కూడా విశాఖ నగర పోలీసులు చేయకపోవడంతో అయితే స్థానికంగా ఉన్న ప్రధానికం అయితే కాస్త అసహన అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఏదైతే అక్షయ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా A1గా ఉన్న అక్షయ్ కుమార్ అనే వ్యక్తి ఏదైతే ప్రిన్స్ అలియాస్ మున్నా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తావించిన ఈ యొక్క కాస్మిక్ నగరం నడిబొడ్డున అయితే ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక కాస్మిక్ అనే ఒక హౌస్ అనేది ఉంది. కాస్మిక్ హౌస్ అనే ఒక ఇది ఉంటుంది. దాంట్లో అయితే దాదాపు మొత్తం కూడా ఎన్నో మ్యూజికల్ నైట్స్ అనేది నిర్వహిస్తుంటారు. ఆ మ్యూజికల్ నైట్స్కి సంబంధించి
నిత్యం కూడా ఇక్కడికి భారీ ఎత్తునైతే యువత వస్తూ ఉంటారు. అందుకు సంబంధించి ఆ యువత నిత్యం వచ్చేందుకు ఎటువంటివి ఉంటాయనే విషయాన్ని కూడా ఒక ఎంఆర్పి ట్రైబ్స్ కావచ్చు, జెంటిల్మ్యాన్, లేడీస్ నైట్, కాస్మిక్ ఏంజిల్స్ ఇలా అని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళతో అయితే ఒక మ్యూజికల్ నైట్ని అయితే క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది అంతా కూడా సర్క్యూట్ హౌస్ అంటే గవర్నర్ బంగ్లా అనే ఏదైతే పిలుస్తుంటారో విశాఖ నగరం నడిబొడ్డున ఉంటుందో ఆ గవర్నర్ బంగ్లా పరిసర ప్రాంతాల్లోనే దానికి ఎదురుగానే ఉన్న ఈ యొక్క ప్రాంతంలో అయితే ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఈ ప్రాంతంలోనే ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేసే విధంగా అయితే మొత్తం కూడా వీళ్ళు ఈ ప్రాంతంలోనే ఇక్కడ జరగడాన్ని అయితే స్థానికంగా అయితే ఎంతో కలకలం రేపింది. కానీ ఇప్పటికీ అక్షయ్ కుమార్ తీసుకొచ్చిన ఆ వివరణకి అయితే ఇప్పటికీ కూడా పోలీసులు ఇప్పటికీ కూడా సోదాలు చేయకపోవడంతో ఎక్కడికక్కడ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చెందుతున్నది. అలానే స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు కూడా దీనిపైన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే తీసుకొస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి అసలు ఈ కాస్మిక్ ఎవరైతే హౌస్ ఉన్నారో వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే అసలు మా పబ్కి ఇటువంటి దీనికి సంబంధం లేదని, మేము అసలు దీనికి ఎటువంటి కార్యకలాపాలు కూడా మేము ఏనాడు కూడా చేసుకునే పరిస్థితి కూడా లేదని, ఓన్లీ ఇది ఒక మ్యూజికల్ నైట్స్ అంటే యువతలో ఒక ఉత్సాహాన్ని కల్పించడానికి మాత్రమే మేము ముందుకు వస్తున్నాము. కానీ ఇటువంటి డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలకు సంబంధించి కానీ గంజాయికి కానీ ఎటువంటికి లోపల తావిచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని అయితే అన్ని అనుమతులతో ముందుకెళ్లామని అయితే ఇక్కడ స్థానికంగా పబ్ నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నారు. దీనిపైన సోదాలు చేసి విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా పోలీస్ సిబ్బందికి ఉందని అయితే ప్రజా సంఘాలు కోరుతున్నాయి. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజవంశ్, విశాఖపట్నం. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,37,635 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 1,48,535 క్యూసెక్లు ఉన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.